అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా. ఇంతకు ముందు వీడియోలో మనం ఏమని చెప్పుకున్నాం, అమ్మవారికి కుల అని శబ్దము కలిగిన వాటన్నిటితో కూడా ఆవిడకు సంబంధం ఉంది. కులాంగన, కులాంతస్థ, కౌలిని, కుల యోగిని అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ విచిత్రంగా చూడండి, అకుల అంటే కుల అనే శబ్దము కలిగిన వేటన్నిటితో కూడా ఆవిడకు సంబంధం లేదంట. అకుల అనేది వికృతి శబ్దము కాబట్టి ఆవిడకు వీటన్నిటితో కూడా సంబంధం లేదంట. అంటే ఏంటి, అకుల అంటే సృష్టి మొత్తము తానే అయి ఉంటూ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన నిరాకార నిరాకుల లాగా ఆవిడ పరబ్రహ్మ స్వరూపముగా కూడా ఉంటుందంట. అంటే ఈ సృష్టి మొత్తము తానే అయి ఉంటూ వీటన్నిటికీ అతీతమైనటువంటి సుప్రీం కాన్షియస్ స్టేట్ పరబ్రహ్మ స్వరూపము కూడా తానే అయి ఉంటుందంట. అకుల అనే శబ్దానికి అర్థం. వెంకటాచలపతే